హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని ఆదేశించింది. 3 నెలల్లోనే సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సర్వే పూర్తయిన వెంటనే అధికారిక వెబ్సైట్లో చెరువుల వివరాలు పొందుపరచాలని సూచించింది. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించారా అని ఇటీవల హైకోర్టు ప్రశ్నించడంతో సమగ్ర సర్వేకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయానికి వివాదాస్పదమవుతున్న విషయం చూస్తే ప్రధానంగా వాటిలో హైడ్రా ఏర్పాటు కావచ్చు, మూర్తి నది పరివాహక ప్రాంత సుందరీకరణ కావచ్చు, ఈ 2 అంశాల పట్ల కూడా హైదరాబాద్ ప్రజానీకంలో పెద్ద ఎత్తున నిరసనలు విమర్శలు వెలువెత్తున్న విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చెరువులకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించిన సర్వే వివరాలు సేకరించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించిన విషయం తెలిస్తే ప్రధానంగా ప్రభుత్వాన్ని ఈ దిశలో క్వశ్చన్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. చెరువుల ఎఫ్టీఎల్ ను నిర్ధారించారా, చెరువులకు సంబంధించిన సర్వే సమాచారం ఉందా, వాటి బఫర్ జోన్లను నిర్ణయించారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులపైన సమగ్ర సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రేటర్ లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించే క్రమంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని చెప్పేసి ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం అవుతోంది. అయితే ప్రధానంగా హెచ్ఎండిఏ కార్యకలాపాలు ఎంఏయుడి నుంచి మాత్రము ఈ సమాచారానికి సంబంధించి నిర్ధారణ జరగట్లేదు. ఎంఏయుడి అధికారులను సంప్రదించినప్పుడు అందుకు సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదనే విషయాన్ని వాళ్ళు వెల్లడించడం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇరిగేషన్ శాఖలో ఉన్న ట్యాంక్స్ కి సంబంధించిన విభాగం ఈ దిశలో కొంత కసరత్తు చేస్తున్నట్టుగా మనకంత సమాచారం మనకు తెలుస్తుంది. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించారా అని చెప్పేసి కోర్టు అన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కసరత్తు ప్రభుత్వం చేస్తున్న విషయం తెలిస్తే ఈ సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలను పూర్తి స్థాయిలో వెబ్సైట్ లో తెలంగాణ ప్రభుత్వం పెట్టబోతోంది. అత్యంత సుందరీకరణ కావచ్చు, హైడ్రా కార్యకలాపాలు జరుగుతున్న విషయం తెలిస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున దిగులు వ్యక్తమవుతున్నాయి. చెరువుల్లో బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను నిర్లక్ష్యంగా హైడ్రా కూల్చివేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు మూసీ సుందరీకరణ పేరిట కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మూసీ నది పరివాహక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలను ఎవాక్యుయేట్ చేసి ఖాళీ చేసి అక్కడ ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేసే క్రమంలో పావులు కలుపుతున్న విషయం తెలిస్తే ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజానీకంలో విమర్శలు, నిరసనలు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చెరువులకు సంబంధించిన సర్వే చేపట్టడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. చెరువులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టబోతుంది. ఇక మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇప్పటికే వెబ్సైట్ లో ప్రభుత్వం పొందుపడుతుంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ తర్వాత ఎఫ్టీఎల్ దాని రివర్ బెడ్ కు సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రభుత్వం సేకరించినట్టుగా మనకు అధికారుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ చెరువుల సర్వేకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సునీత. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.